డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్రం ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్నటి వరకు కేబినెట్ సమావేశ నిర్వహణకు షరతులు విధించిన ఈసీ అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైన కేబినెట్ చర్చించాలని ఈసీ షరతు విధించింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలను చర్చించాలని ఈసీ లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారి ఎవరు కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్రం ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్నటి వరకు కేబినెట్ సమావేశ నిర్వహణకు షరతులు విధించిన ఈసీ అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సిన అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని ఈసీ షరతు విధించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. మొత్తానికి నిన్న సాయంత్రం కూడా 4 గంటలకు కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ రాష్ట్రంలో జూన్ 4 వరకు ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల పర్మిషన్ కూడా ఎన్నికల కేంద్రాన్ని కూడా అడిగిన నేపథ్యంలో కూడా ఇంతవరకు పర్మిషన్ రాని నేపథ్యంలో కూడా నిన్న రాత్రి 7:30 వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా వెయిట్ చేసి వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రేపటి వరకు కూడా వెయిట్ చేసి రేపటి వరకు కూడా ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే ఢిల్లీకి వెళ్లేందుకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే తెలంగాణ సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పర్మిషన్ ఇచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే కొన్ని షరతులతో కూడినటువంటి గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అత్యవసరమైన విషయాలు ఇచ్చి గత పొడిగింపుకు సంబంధించి కావచ్చు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఎలాంటి కీలక నిర్ణయాలు కూడా ఎలాంటి సమీక్ష కూడా జరపొద్దని అందులో పొందుపరిచింది. అదేవిధంగా ప్రధానంగా జూన్ 2 నాటికి కూడా 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న వారి గురించి కూడా అవి జూన్ 4 తర్వాతనే చూసుకోవాలి. ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా దానిపై చర్చించకూడదు అనేసి కూడా షరతు విధించింది. ప్రధానంగా మరోవైపు రైతులకు వరంగా ఉండేటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనేసి కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవద్దనేసి కూడా షరతు విధించినట్టు తెలుస్తా ఉంది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన విషయం, అదేవిధంగా రైతు రుణమాఫీ అంశం, ఈ రెండు కూడా వాయిదా వేసుకోవాలని కూడా షరతులతో కూడినటువంటి గ్రీన్ సిగ్నల్ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. అదేవిధంగా ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నిక ఈ నెల 27 ఉంది. దానికి సంబంధించి కూడా వారు కూడా ఎవరు కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరవద్దనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం షరతు ఇచ్చింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో చాలా అంశాలు కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మేడిగడ్డ విషయం కావచ్చు, అదేవిధంగా ఇటు స్కూల్స్, కళాశాలలు కూడా ఇప్పటికే మరో 15 రోజుల్లో కూడా ప్రారంభం కానుండడంతో కూడా వాటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి అదేవిధంగా దాని కమిటీ వేసుకోవాలని నిర్ణయించుకుంది. అయినప్పటికీ షరతులు విధించిన నేపథ్యంలో కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు సంబంధించిన పరిష్కారం కాని విషయాలు కావచ్చు, వాటి జోలికి పోకుండా మిగతా అంశాలపై కూడా అవసరమైతే రేపే కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తాం. ఎస్ విక్రాంత్, అయితే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారి ఎవరు కూడా కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది అన్నట్టు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విక్రాంత్? సంజన, వాస్తవానికి ఇటు మన లోక్సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా రేపు 27వ తారీఖు కూడా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా నల్గొండ సంబంధించి వరంగల్, ఈ 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నిక కూడా రేపు 27వ తారీఖు ఉంది. ఈ నేపథ్యంలోనే
దాంట్లో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అలాంటి షరతులు విధించినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన అధికారులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశానికి మాత్రం దూరంగా ఉండాలనేది షరతు విధించింది. ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఈ ఉమ్మడికి సంబంధించిన ఆస్తి పంపకాల గురించి కావచ్చు, ఈ మూడుటికి కూడా షరతులు విధించింది. ఈ షరతులతో పాటు మిగతా ఏ అత్యవసరంగా ఉన్నటువంటి ఏ అంశాన్నైనా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించుకోవద్దనే నిబంధనలు కూడా అందులో పొందుపరిచింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.